క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో శుభాలు. ఈ దినము మనము అబ్రహాము విశ్వాసము, అదేవిధంగా విశ్వాసము ద్వారా నీతిమంతులు అనే విషయంలో 4 అంశాలు చూద్దాం. మనం మొదటిగా సున్నతి, రెండవదిగా అనుభవము, మూడవదిగా సంతతి, నాలుగవదిగా నమ్మకము. అబ్రహాము, దావీదు ఇద్దరూ ధర్మశాస్త్రాన్ని బట్టి నీతిమంతులు కాలేదు. ధర్మశాస్త్రము ఇవ్వకముందే అబ్రహాము జీవించాడు. దావీదు ధర్మశాస్త్రాన్ని అతిక్రమించాడు. మొదటిగా సున్నతి, విశ్వాసానికి ముద్ర. అబ్రహాము విశ్వాసము రాబో కాలానికి మనసులో ఉంచుకున్నది. రోమపత్రిక 4:11 మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారికి అందరికీ అతడు తండ్రి అగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసం వలననైనా నీతికి ముద్రగా సున్నతి అని గుర్తు పొందెను. గ్రహించండి, విశ్వాసము వలననైనా నీతికి ముద్రగా సున్నతి అని గుర్తు అబ్రహాము పొందాడు. రెండవదిగా అనుభవము. అబ్రహాము యొక్క అనుభవము. అబ్రహాము విశ్వాసము పురోభివృద్ధి చెందింది. రోమపత్రిక 4:12. మూడవదిగా అబ్రహాము సంతతి. అబ్రహాము సంతతి అబ్రహాము విశ్వాసం యొక్క ఫలభరితము. నాలుగవదిగా నమ్మకము. అబ్రహాము నమ్మకము. మొదటిగా విశ్వాస బలము. అబ్రహాము విశ్వాసము ప్రోత్సాహకరమైనది. విశ్వాసం వలన దేవుని వాగ్దానం గూర్చి సందేహింపలేదు. అబ్రహాము విశ్వాసములో మెట్లున్నాయి. రోమపత్రిక 4:12 ప్రకారంగా అబ్రహాము అడుగుజాలు నడిచిన వారికి అతడు తండ్రి అని చెప్పడము లేదు. ఎందుకంటే కొన్నిసార్లు అబ్రహాము తప్పటడుగులు వేశాడు. రోమపత్రిక 4:12 చెప్పేది ఏమిటంటే, అబ్రహాము విశ్వాసపు అడుగుజాడల్లో నడిచిన వారికి. హెబ్రీ పత్రిక 13:7 మీకు దేవుని వాక్యమును బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. అబ్రహాం యొక్క విశ్వాసంలో మనము ధ్యానించినప్పుడు 4 మెట్లు మనం కనుగొనగలుగుతాము. మొదటి మెట్టుగా దేవుని కోసము అబ్రహాము సమస్తము విడిచిపెట్టాడు. ఆదికాండము 12:5 అదేవిధంగా హెబ్రీ పత్రిక 11:8. హెబ్రీ పత్రిక 11:8 అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలువెళ్ళెను. అబ్రహాము విశ్వాసంలో రెండవ మెట్టు సమస్తము దేవునికి వదిలిపెట్టడము. ఆదికాండము 13:9, 14. 14 లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత, యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి నువ్వున్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమట తట్టు చూడుము. మూడవ మెట్టు అబ్రహాం విశ్వాసంలో సమస్తము దేవునిలో కనుగొనటము. ఆదికాండము 15:1. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధిక మగనని చెప్పాను. 4వ మెట్టు అబ్రహాం విశ్వాసంలో సమస్తము దేవునికి సమర్పించడము. ఆదికాండము 22:16 నీవు నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని వెనుతీయనందున ఈ కార్యము చేసినందున. మిత్రులారా, గ్రహించండి, ఈ కారణాలను బట్టి అంటే దేవుని కోసము సమస్తము విడిచిపెట్టడము, సమస్తము దేవునికి వదిలిపెట్టడము, సమస్తము దేవుని కనుగొనడము, సమస్తము దేవునికి సమర్పించడము కారణాల బట్టి అబ్రహాము మనందరికీ, మన పితరులకి, మనకి, రాబోతున్నటువంటి తరానికి కూడా
విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు. ఆయన విశ్వాసము మనకు మాదిరిగా ఉంది.